యాప్స్ కేసులో సిఐడి ఎదుట హీరోయిన్లు నిధి అగర్వాల్, అమృత చౌదరితో పాటు యాంకర్ శ్రీముఖి విచారణ ముగిసింది. గంటన్నర పాటు ఆమెను విచారించారు. M88 అనే బెట్టింగ్ యాప్తో ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అయితే తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందని శ్రీముఖి చెప్పినట్లు సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ముగ్గురు విచారణ ముగిసిందని చెప్పాలి. ఇప్పటికే శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు 29 మంది నిందితులుగా చేరుస్తూ కూడా పోలీసులు విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గతంలో మియాపూర్, మరోవైపు పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని సిట్టు దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. అమృత చౌదరి అనేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈమె ఇప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్. ఈమె కూడా చాలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది అనేటువంటి అభియోగాలతోటే ఈరోజు విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. M88 అనేటువంటి బెట్టింగ్ యాప్ను శ్రీముఖి ఆమె బెట్టింగ్ యాప్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు యోలో 247 అనేటువంటి ఒక యాప్, మరోవైపు ఫెయిర్ ప్లే అనేటువంటి బెట్టింగ్ యాప్ను అమృత చౌదరి ఈ బెట్టింగ్ యాప్ను కూడా ప్రమోట్ చేసినట్లు ప్రస్తుతం సిఐడి ఆధారాలు సేకరించి ప్రస్తుతం అయితే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సుమారు ముగ్గురిని కలిపి దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన కూడా ఇప్పటికే సిఐడి పూర్తి స్థాయిలో వారిని